ఏంటి నాన్న ఇది? పిట్టలు దొరికి రెట్టల దూపం వేస్తున్నా. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? చూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా? నువ్వు బయట ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు 2 కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్ నీకోసమే, తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం. కావం కావం. అద్దిరిపోట్. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా వేయించి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య. తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో, అమ్మా! 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 అయ్యో! అమ్మా! ఏం జరిగింది మావయ్య? ఎవరైనా పరమపదించారా? డిసిప్లిన్ నీట్నెస్ విషయంలో వీ స్టడీ ఫస్ట్. గవర్నర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లిన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడవికి వచ్చి కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఆడెవడు? నా పేరు కొమరయ్య భువనగిరి. ఓకే ఓకే ఓకే, చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క అదే వత్తి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరన్నారు? ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. దయచేసి కిందకి రండి ప్లీజ్ ప్లీజ్. జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి భువనగిరి. ఎస్ భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు. మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా, చూడటానికి. అరే పబ్లిక్ తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా, నడిమిట్ల మర్రి చెట్టును పెట్టి ఊడలు పట్టుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్గా విషయం ఏమిటంటే, నీకు సమాజ్ కాలేదని నాకు సమాజ్ అయింది కానీ నేను చెప్పేది నువ్వు. ఇగో ఇంటికి రాగానే మొదలు ఏమిస్తామా? కాఫీ. కానీ మీ ఇండలా మా ఇండలా కాదు, కాలు కడుకొని చెమ్మని నిలుస్తాం. ఇక్కడ అందరికి చెమ్మతో నిలియడం కష్టమవుతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే చెప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమా నీకు? చలో వాదోట. హలో, చిక్కటి పరిస్థితి అని చెప్పాడు. రేపటి నుండి నాకు అన్ని మంచి రోజులు వస్తాయని. చూడాలి వాడు చూసి ఎంతవరకు కరెక్ట్ అవుతుందా. చూద్దాం. మాస్టారు, ఈ దరిదాపులో పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఏమైనా ఉందా? బూత్ లేదు, సెక్స్ లేదు, కానీ ఇంతకు మ్యాటర్ ఏంట్రా? అర్జెంట్ గా లోకల్ కాల్ చేసుకోవాలి. లోకల్ కాలే కదా, నా సెల్ ఫోన్ చేసుకో. కాకపోతే కండిషన్, ఈ లక్ష 10 నిమిషాలు 10 రూపాయలు చార్జ్ చేస్తాడు. వేదవది డబ్బుదే ఉంది, తీసుకోండి. అదే ఎందుకు మాట్లాడుకో. ఇరటాలు రోజు 10 మంది దొరికినా బాగున్నా. హలో వాసిం భాయ్, ఆప్ కిధర్ హై? ఎవడ్రా నువ్వు? ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. నన్న దేవుడు కాపాడటం ఏంట్రా యూస్లెస్ ఫెలో. తాగునవేటి కానిస్టేబుల్,
బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి ఈ నంబర్ ఎవరిదో వాడి అడ్రస్ ఏంటో కనుక్కురా. ఆ గాడిద కొడుకు సంగతి ఏంటో చూద్దాం. అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం కీల కట్టి లాగతారు ఆంధ్రాజన హే ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఎరా వినిపిస్తుందా? సౌండ్ పెంచరా. ఏంటి సౌండ్ పెంచమంటావా? అయితే ఓకే. ఇచ్చాపురం కీల కట్టి లాగతారు ఆంధ్రాజన ఊ అంటే ఏంటండి ఇది? కళ్ళు కనపడలేదా? కళ్ళు నా కోపం తెప్పించద్దు. బూతుల మీద బూతులు వచ్చేస్తాయి. నా ఫ్రెండ్ ఏకలింగానికి సెల్ ఫోన్ లో పాటలు వినిపిస్తున్నాను. నేను తప్ప? వినిపిస్తే వినిపించుకోండి, నేను పూజ చేసుకుంటున్నా. కొంచెం సౌండ్ తగ్గించి పెడితే చాలు. ఇలా తగలాడే అంటే ఊగేదను ఏ అంటే ఎత్తు పల్లం కాలమేస్తే వాలుతారు కుర్రాకుల్లా అబ్బబ్బా, మీకు దండం పెడతా, కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి. యానామ చేరినా ఏయ్! నిన్ను! ఇది నా ఇల్లు. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నా తోచినట్టు చేస్తానే. ఐఎమ్ ది బాస్. నువ్వెవరితో ఈ లక్ష్మీపతిని కంట్రోల్ చేయడానికి కాదు, నువ్వెవరితో అడుగుతున్నాను నేను. నీకు 7 అంటే 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ పెట్ట సరుకు నీ పుట్టిని తప్పే లేదా నాలో ఖడ్గమును కానీ చూస్తావు. పోరా దరిద్రుడా. ఇలా కనిచిందేటి? చూడమ్మా, ఇక్కడ లక్కీపతి అంటే ఎవరు? ఆ కొంపలో పడి చచ్చాడు చూడండి. చచ్చాడా? పదండ్రా. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి. రేయ్, లక్కీపతి అంటే నువ్వేనా? యా, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? నీ సెల్ నంబర్ 9440033221 యా, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే చెప్పండి, నేను రింగ్ ఇస్తాను. అందులో నా నెంబర్ వస్తుంది, మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. అక్కర్లేదు గాని నీతో పని ఉంది, ఒకసారి స్టేషన్కి రా. వారంట్ ఉందా? లేదు, పిస్టల్ ఉంది. అయితే పదా. రా. దానికి నేను క్వశ్చన్ ఎందుకు? మిస్టర్ జస్టిస్, ఈ బక్కోడిని మర్యాద మర్యాద. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ తో చాలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. కూర్చో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అంచేత వీడికి ఐపీసీలో ఏదో ఒక సెక్షన్ ప్రకారం మీకు ఇష్టం వచ్చిన శిక్ష విధించండి మీ లార్డ్. పవిత్ర భారతదేశంలో పుట్టి టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్న లక్కీపతి అనే వీడికి సారీ ఈ ముద్దాయికి ఓ 7-8 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఆయన మాటలు ఏం పట్టించుకోకండి, మనం సుప్రీం కోర్టుకి వెళ్దాం. నువ్వు ఉండవయ్యా జడ్జి గారు, ఈ మాటలు అసలు పట్టించుకోద్దు. అసలు ఏం జరిగిందంటే, ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి. నేను బస్ స్టాప్ లో నిలబడి ఉన్నానండి. పాపం చుట్టుకుంటుంది. నేను ఒప్పుకోను. ఇది అన్యాయం, ఇది అక్రమం. నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. అయితే ఓకే బాబాయ్, బాగా అలసిపోయినట్టున్నావు. ముందు కొండలో నీళ్ళు తాగా.